ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అయిపోయింది. అండ్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ సేమ్ టు సేమ్ భయ్య, ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. ఐకు ఏ ప్రైస్ ట్యాగ్ లో లాంచ్ చేసిందో సేమ్ ఎగ్జాక్ట్ ప్రైస్ ట్యాగ్ లో వివో కూడా లాంచ్ చేసింది. అంటే 24,999 కి 8GB అండ్ 128GB లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ మీరు గమనిస్తే HDFC దాంతో పాటు ICICI బ్యాంక్ కార్డ్ సేమ్ యాజ్ ఏ ఐకు లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. 3,000 రూపీస్ బ్యాంకు డిస్కౌంట్ ఉంటుంది. అదే విధంగా ఆ డిస్కౌంట్ తీసేస్తే మాత్రం 21,999 కి 8GB అండ్ 128GB బేస్ వేరియంట్ మీరు ఫ్లిప్కార్ట్ లో బై చేసుకోవచ్చు. సేల్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 3 కి ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు మొబైల్ ని గమనిస్తే ఈ వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్ సేమ్ టు సేమ్ డిజైన్, కలర్, ఫీచర్స్, ప్రైస్ ట్యాగ్, బ్యాంక్ ఆఫర్ అన్నీ కూడా మీకు సేమ్ యాజ్ ఏ ఐకు Z9S Pro 5G స్మార్ట్ ఫోన్ సేమ్ టు సేమ్ గా ఇక్కడ మీకు కనిపిస్తాయి. బట్ ఇక్కడ మీకు మారింది ఏంటి అంటే కొత్తగా మనకు వివోలో గ్రీన్ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఐకు ప్రొవైడ్ చేస్తుంది వైట్ కదా, బట్ మనకు వివో వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్టిక్ బాడీని. దాంతో పాటు దీంట్లో మనకు ఆరెంజ్ కలర్ లో వస్తుంది కదా వేగన్ లెదర్, అక్కడ కూడా మీకు వివోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మారింది మీకు పేరు, అదే విధంగా బ్యాక్ సైడ్ లో ఉన్న కలర్ భయ, అంతే. బ్యాంకు డిస్కౌంట్, డిజైన్, దాంతో డిస్ప్లే ప్రతి ఒక్క ఫీచర్ కూడా మీకు సేమ్ టు సేమ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఏంటో తెలుసా? ఫర్ సపోజ్ మీరు గమనిస్తే ప్రెసెంట్ ఈ టైంలో మీరు ఐకు వచ్చేసి మనకు బ్యాంక్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది 3,000 రూపీస్ కదా, బట్ మనకు రీసెంట్ గా బ్యాంక్ ఆఫర్ ని తగ్గించి 2,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టైంలో మీరు ఈ ఐకుని కాదని అదే సేమ్ బ్యాంక్ కార్డ్ తో ఫ్లిప్కార్ట్ లో ట్రై చేస్తే మాత్రం 3,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. ఎప్పుడు అది? సెప్టెంబర్ 3 గమనించండి. అంటే మనకు 3,000 రూపీస్ డిస్కౌంట్ స్టిల్ ఇప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ ఫోన్. బట్ మారేది ఏంటి అంటే పేరు మారుతుంది. అక్కడ మీకు దొరికేది వివో అని ఉంటుంది. అమెజాన్ విషయానికి వస్తే ఐకు అని మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు అమెజాన్ లో ఐకు, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే వివో అని గుర్తుపెట్టుకోండి. సో మీరు స్టిల్ ఈ మొబైల్ని తీసుకోవాలి అనుకుంటే, మీకు బ్యాంక్ ఆఫర్ తక్కువ అనిపిస్తే మాత్రం వెయిట్ చేయండి. సెప్టెంబర్ 3 కి ఫ్లిప్కార్ట్ లో మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అయితే మీకు చాలా మంది తెలియకపోతే మాత్రం ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేసింది ఏంటి అంటే రియల్ సైడ్ లో ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది, డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే ఇట్స్ ఏ క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొడక్షన్, NFC 3.5mm హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ మొబైల్లో లేదు, కానీ హై రేస్ ఆడియో తోని మనకు డ్యూయల్ స్పీకర్స్ మొబైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. వివోలో కూడా మనకు ఎగ్జాక్ట్ గా సేమ్ భయ్య. దాంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నీట్స్ పీక్ బ్రైట్నెస్ మొబైల్ మీకు ఇస్తుంది. దాంతో పాటు HDR10+ సపోర్ట్, వైడ్ 11 సర్టిఫికేట్ మొబైల్ మీకు ఇస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ, దాంతో పాటు 7.49mm థిక్నెస్, 185 గ్రామ్స్ వెయిట్ మొబైల్ మీకు ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ మాత్రం లార్జ్ గా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకు 80 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, బాక్స్ లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సేమ్ టు సేమ్ భయ్య, Qualcomm Snapdragon 7 Gen 3 ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీరు క్యాజువల్ గేమింగ్ చేసుకోవచ్చు. అంతేకాని ఇంటెన్స్ లెవెల్లో, ప్రో లెవెల్లో నేను గేమింగ్ చేస్తాను అనుకుంటే స్టిల్ మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అంటే బిలో 25,000 తీసుకోవాలి అనుకుంటే కేవలం గేమింగ్ కోసం మాత్రమే ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. అదే పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్. ఆ మొబైల్ యొక్క కూడా రివ్యూ, దాంతో పాటు అన్బాక్సింగ్, గేమింగ్ టెస్ట్ అన్ని చేశాను, చాలా ఉన్నాయి, వెళ్ళండి మీకు అర్థమవుతుంది. ఆ మొబైల్ వచ్చేది మనకు Dimensity 8300 Ultra. సో డెడికేట్ గా మీకు గేమింగ్ కోసం కావాలి అంటే ఆ మొబైల్ మీకోసమే, తప్పకుండా మీరు ఆ మొబైల్ ని చెక్అవుట్ చేయొచ్చు. బట్ ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంటే Qualcomm Snapdragon 7 Gen 3 చూస్తే మీరు క్యాజువల్ గేమింగ్ కోసం బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే BGMI 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ మీరు ఆడుకోవచ్చు. అంటే చెప్పేది ఏంటి అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ మీరు క్యాజువల్ గేమింగ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మొబైల్ బాగుంటుంది. అంతేకాని ఇంటెన్స్ లెవెల్లో ఒక 5 అవర్స్ 6 అవర్స్ గేమింగ్ చేద్దాం అనుకుంటే ఇది మాత్రం గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాదు, గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు వేపర్ కూలింగ్ విషయానికి వస్తే 3000mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. హీటింగ్ విషయానికి వస్తే నార్మల్ గా మీకు ప్రెసెంట్ నడుస్తుంది, రైనీ సీజన్ కాబట్టి, వర్షాకాలం నడుస్తుంది కాబట్టి 40 డిగ్రీ సెల్సియస్ వరకు మ్యాక్స్ టు మ్యాక్స్ నాకైతే ప్రెసెంట్ కనిపించింది. చూసుకోండి, అంటే మనకు అంత ఎక్కువ కూడా టెంపరేచర్స్ మొబైల్లో లేవు. అండ్ మీకు పర్ సపోజ్ మొబైల్ హీట్ అయితే మీకు తెలిసేది ఎక్కడ అంటే ఇక్కడ కాదు, మీకు తెలిసేది ఎప్పుడైతే మీరు ఈ కెమెరా మీద చేయి పెడతారో అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. బికాజ్ ఆఫ్ ఇట్స్ ఏ
గ్లాస్ పార్ట్ కాబట్టి కొంచెం ఇది తొందరగా మీకు అర్థమవుతుంది, ఓకే మొబైల్ హీట్ అవుతుంది అని. అంతేకాని ఈ ప్లాస్టిక్ మీద మాత్రం హీటింగ్ మీకు ఇంత కూడా అర్థమే కాదు. దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మొబైల్ మీకు యాక్సిడెంటల్ టచెస్ ఉండవు. బికాస్ వచ్చేది మనకు కర్వ్ డిస్ప్లే కాబట్టి ఈ విధంగా పట్టుకున్నా కూడా మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే ఎప్పుడు కూడా టచ్ కాదు యాక్సిడెంటల్ గా. ఇది మాత్రం మొబైల్లో చాలా పెద్ద అడ్వాంటేజ్. అందుకే మొబైల్ నేను క్యాజువల్ గేమింగ్ కోసం కూడా రికమెండ్ చేస్తున్నా. బికాస్ మీకు చాలా మంది తెలిసే ఉంటుంది కర్వ్ డిస్ప్లే గేమింగ్ కోసం చాలా వరస్ట్ కాంబినేషన్, బట్ స్టిల్ మీరు ఈ మొబైల్లో గేమింగ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు అలాంటి టచ్ ప్రాబ్లం లేదు కాబట్టి. చాలా మంచి విషయం కదా. దాంతోపాటు ఇక్కడ మనకు గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్ మోడ్, అల్ట్రా గేమింగ్ మోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 6 మోషన్ కంట్రోల్స్ మీకు సాఫ్ట్వేర్లో ఉంటాయి. దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా సేమ్ భయ. ఫన్ టచ్ ఓఎస్ 14 బేస్డ్ ఆండ్రాయిడ్ 14 మొబైల్లో మీకు కనిపిస్తుంది. 2+3 years అప్డేట్స్ మొబైల్ ఇస్తుంది. మొబైల్ మీరు స్విచ్ ఆన్ చేయగానే మీకు అప్డేట్ రాబోతుంది, అది వివోలో అని కానీ లేకపోతే ఐక్యూలో కానీ. దాంతోపాటు ఇంకొక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓఎస్లో మనకు ఆటో కాల్ రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు, ఇది కూడా అడ్వాంటేజే. కెమెరా వచ్చేసి మనకు రియర్ సైడ్ లో సోనీ IMX882 సెన్సార్ తోని 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ 4K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా శాంపుల్స్ సేమ్ గా ఉంటాయి భయ. కెమెరా అవుట్పుట్ మీకు సేమ్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 కాబట్టి రెండు మొబైల్స్ లో కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సామ్సంగ్ సెన్సార్, గుర్తుపెట్టుకోండి. 1080p 30 fps వరకు మీరు ఇక్కడ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు బంచ్ ఆఫ్ ద ఫీచర్స్, ఏ ఫీచర్స్ మొబైల్ మీకు ఇస్తుంది. ఈ విధంగా మీకు వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది భయ. సో మీరు మొబైల్ గమనిస్తే మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా డిజైన్, డిస్ప్లే, ప్రైస్ ట్యాగ్, బ్యాంక్ ఆఫర్స్ ప్రతి ఒక్కటి కూడా ఐక్యూ లాగానే కనిపిస్తుంది. బికాస్ ఇది మీకు కాపీ పేస్ట్ చేసింది, జస్ట్ అంటే పేరు మార్చేసి ఒక కలర్ మార్చేసి ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్లో మొబైల్ లాంచ్ చేసింది. అదే వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్. ఈ విధంగా వివో చూస్తే ఎప్పటి నుండో చేస్తుంది. ఐక్యూ Z7 Pro 5G స్మార్ట్ ఫోన్ సేమ్ గా మనకు వివో కూడా తీసుకొని వచ్చింది, వివో T2 Pro 5G స్మార్ట్ ఫోన్ కదా. దాంతోపాటు ఐక్యూ Z9 దాన్ని కాపీ చేసి వివో T3 అది కూడా లాంచ్ అయిపోయింది. ఈ విధంగా కాపీ పేస్ట్ చేస్తూ ఉంటుంది వివో విషయానికి వస్తే. చూసుకోండి, అంటే ఏమి లేదు భయ్య. ఐక్యూ చూస్తే మాత్రం అమెజాన్లో లాంచ్ చేస్తూ ఉంటుంది, వివో చూస్తే మాత్రం అదే స్మార్ట్ ఫోన్ని పేరు మార్చేసి కలర్ మార్చేసి కొన్నిసార్లు డిజైన్ మార్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో మొబైల్ లాంచ్ చేస్తూ ఉంటుంది. బట్ మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఐక్యూ బ్యాంక్ ఆఫర్స్ అయిపోయిన తర్వాత, సేల్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్స్ వస్తాయి కాబట్టి పర్ సపోజ్ మీరు ఏదైనా కండిషన్లో అనివార్య కారణాల వల్ల ఆ మొబైల్ తీసుకోకపోతే మాత్రం అప్పుడు మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని సేమ్ బ్యాంక్ ఆఫర్తో బై చేసుకోవచ్చు. సో ఇది మాత్రం అడ్వాంటేజ్ అనమాట. సో మీరు స్టిల్ ఐక్యూ మొబైల్ తీసుకోకపోతే మాత్రం ఎస్ మీకు చాలా మంచి టైం వచ్చేసింది. సెప్టెంబర్ 3కి మీరు ఫ్లిప్కార్ట్లో మొబైల్ని బై చేసుకోవచ్చు, సేమ్ బ్యాంక్ ఆఫర్. బట్ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఐక్యూ గమనిస్తే ఇచ్చే బ్యాంక్ ఆఫర్ 2000 రూపీస్ మాత్రమే. బట్ మనకు వివో తొందరలో 3000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ ఇస్తుంది, బై చేసుకోండి. మొత్తానికైతే ఇదేనండి వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్ చిన్న వీడియో. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఏమి లేదు భయ్య. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ మారేది జస్ట్ కలరు, పేరు, దాంతోపాటు ప్లాట్ఫామ్, అంటే మీరు బై చేసే ప్లాట్ఫామ్ అది అమెజానా, ఫ్లిప్కార్ట్ అంతే. మారింది మాత్రం ఇవి మాత్రమే. ఇక్కడ మీకు మొబైల్లో పర్ఫార్మెన్స్లో, కెమెరా పర్ఫార్మెన్స్లో, డిస్ప్లేలో ఎలాంటి చేంజ్ ఉండదు, మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. దాంతోపాటు సర్వీస్ సెంటర్స్ మీకు తెలిసే ఉంటుంది, వివో యొక్క సబ్ బ్రాండే ఐక్యూ. గమనించండి. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.